సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికులకు రద్దీ నుంచి రిలీఫ్ దొరుకుతుందా? టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందా? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ ఇదే. పండుగకు 10 రోజులు టోల్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కోమటిరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. పండుగకు టోల్ మినహాయింపు ఇవ్వాలని ఏపీ మంత్రి లోకేష్, కొందరు ఎంపీలు కూడా కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి నుంచే రోడ్లపై ఊరెళ్లే వాహనాల రద్దీ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పండుగ దగ్గర పడుతున్నప్పటికీ కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పండుగ పూట టోల్ పైన రాజకీయాలు మొదలయ్యాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. పండుగకు ముందే షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పండుగకు టోల్ మినహాయింపు ఇస్తే ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్న యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం టోల్ మినహాయింపు ఇస్తే పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది.